హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వనిత టాక్స్. ఈ వీడియో వచ్చేసి వినాయకుడు నవరాత్రులలో తీసిన మినీ వ్లాగ్ అన్నట్లు పోస్ట్ చేయడం కాస్త లేట్ అయింది. మా పిల్లలు ప్రతిరోజు ట్యూషన్ నుండి రాగానే నవరాత్రులు మొత్తం రోజు ఒక ప్లేస్ అంటూ వినాయకులను చూడడానికి ప్రతిరోజు బయటకు వచ్చేసాము ఈవినింగ్ టైంలో. ఈసారి అయితే మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు వినాయక చవితి 9 డేస్ మొత్తము. రోజు ఒక ఏరియాలో ఫస్ట్ సెకండ్ డే అనమాట ఈ వీడియో వచ్చేసి. మా ఆర్ఎన్ రెడ్డిలో, నంది హిల్స్లో ప్లస్ నందనవనంలో మా చుట్టుపక్కల ఉన్న ఏరియా సరౌండింగ్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ కవర్ చేసాం వినాయకులను చూసుకుంటూ. ఇంకోటి ఏంటంటే ఆర్ఎన్ రెడ్డి దగ్గర కూడా చాలా పెద్ద వినాయకుడిని పెట్టారు. నెక్స్ట్ నందనవనంలో కూడా చాలా పెద్ద వినాయకుడిని పెట్టారు. అక్కడికి వెళ్ళి పిల్లలకి దండం పెట్టించుకొని వీడియోస్ అవన్నీ అలా తీసుకుంటూ వెళ్ళాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈసారి మన జనాలలో దైవభక్తి కొంచెం ఎక్కువే పెరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఎటు చూసినా ఏ గల్లీ చూసినా కానీ వినాయకుని మండపాలతోటి లైటింగ్స్ తోటే ఫుల్గా నిండిపోయి ఉంది. సో నాకైతే నా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయి. అప్పుడు వినాయకుడి నవరాత్రులకి వెళ్ళినప్పుడు పూజ కంటే ముందుగా ప్రసాదం ఎప్పుడు పెడతారా ఎప్పుడు తింటారా అని వెయిట్ చేసేవాళ్ళం. ఈసారి కూడా అలాగే అనిపించింది. అలా వినాయకులన్నీ చూస్తూ వస్తూ ఉంటే ఒక దగ్గర పూజ అయిపోయి ప్రసాదం పెడుతుంటే అందరం కూర్చొని ప్రసాదం అయితే తినేసాము. తిన్న తర్వాత మళ్ళీ అక్కడ ఒక వీడియో తీసుకొని బయలుదేరిపోయాము. రిటర్న్ వచ్చేటప్పుడు ప్రతి గల్లీలో ఎక్కడెక్కడ వినాయకులు ఉన్నారు అనేది బైక్ మీద వెళ్తూనే చూసుకుంటూ అలా వచ్చేసామన్నమాట. సో ఇంకోటి మా ఏరియాలో బుర్జు చాలా ఫేమస్. ఒక్కడు సినిమాలో కొండారెడ్డి బుర్జు ఎంత ఫేమస్, మా మీరుపేటలో కూడా మా బుర్జు అంత ఫేమస్ అనమాట. అలా అవన్నీ చూసుకుంటూ సెకండ్ డే నవరాత్రుల్లో సెకండ్ డే మా చుట్టుపక్కల ఉన్న వినాయకులన్నీ చూసుకుంటూ ఇంటికైతే వచ్చేసాము. సో మీరు కూడా మాలాగే ఎన్ని వినాయకులను చూసే ఉంటారు. సో నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.